ప్రపంచ దేశాలన్నిటిలో ఉత్కంఠ రేపిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు సాగిన చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. అయితే ఇరాన్ తమ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అమెరికా అర్ధాంతరంగా పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయింది. ఇరు దేశాల ప్రతినిధులు కూడా పరిష్కారం కోసం ప్రయత్నించినా అవి కొలిక్కి రాలేదు. శాంతి చర్చలు సఫలమవుతాయని, యుద్ధ విరమణపై సంధి కుదురుతుందనే ఆశలు గండిపడింది. తాజా పరిణామాలు ఇరు దేశాలకు భారీ ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇన్ఫాక్ట్ తమ నిబంధనలను అంగీకరించడానికి ఇరాన్ సిద్ధంగా లేదని కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఈ చర్చల విఫలం ఖచ్చితంగా అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టదాయకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇరాన్కు ఓ చెడు పరిణామం కదని వాన్స్ పేర్కొన్నారు. ఇలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నామని వెల్లడించారు. తాము సూచించిన కొన్ని షరతులను ఇరాన్ తిరస్కరించిందని, వీటిపై ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. ఇరు దేశాలు ఎటువంటి సంతృప్తికరమైన ఒప్పందానికి రాలేకపోయామని కూడా వాన్స్ తెలిపారు. చర్చల సందర్భంగా అమెరికా వివాదాస్పద డిమాండ్లను లేవనెత్తారని ఇరాన్ మండిపడింది. అమెరికా మితిమీరిన డిమాండ్లు, చట్టవిరుద్ధమైన అభ్యర్థనలకు దూరంగా ఉండాలని ఇరాన్ సూచించింది. అమెరికా అతి డిమాండ్ల వల్లనే చర్చలు ఒక కొలిక్కి రాలేదని కూడా ఇరాన్ పేర్కొంది. హర్ముజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదాస్పద అంశాలను అమెరికా తెరపైకి తెచ్చిందన్నారు. అందువల్లే ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రపంచ దేశాలన్నిటిలో ఉత్కంఠ రేపిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు సాగిన చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. ఇరాన్ తమ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అమెరికా అర్ధాంతరంగా పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయింది. ఇరు దేశాల ప్రతినిధులు కూడా పరిష్కారం కోసం ప్రయత్నించినా అవి కొలిక్కి రాలేదు. శాంతి చర్చలు సఫలమవుతాయని, యుద్ధ విరమణపై సంధి కుదురుతుందనే ఆశలు గండిపడింది. తాజా పరిణామాలు కూడా ఇరు దేశాలకు భారీగా ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, వాట్స్ అప్డేట్స్? ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ చర్చలు ప్రారంభమవడానికి ముందే పలు కీలక విభేదాలు ఇరు దేశాల మధ్య డిప్లొమాటిక్ చర్చలకు ముందుగానే జరిగినటువంటి పరిస్థితి. దీంతో చర్చలు విఫలమైనటువంటి పరిస్థితి. ఇరాన్ అణు సామర్థ్యాల విషయం పైన తమకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్, అలాగే అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేసింది. స్టేట్ ఆఫ్ హర్మోజ్ నౌకల పైన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని చెప్పి యుఎస్ కోరడం జరిగింది. లెబనాన్ అంశం పైన కాల్పుల విరమణ చేరాలని చెప్పి ఇరాన్ పట్టుబడినటువంటి పరిస్థితి. ఏదేమైనా స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంశం కీలకమైనటువంటి అంశంగా ఈ చర్చల్లో భాగంగా మారినటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభమవడానికి ముందు అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిశారు. అదేవిధంగా ఇరాన్ ప్రతినిధి బృందం కూడా షరీఫ్ తో వేరువేరుగా సమావేశం అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి కలిశారా లేదా అనేది మాత్రం స్పష్టమైనటువంటి డిప్లొమాటిక్ నుంచి వచ్చినటువంటి సమాచారం అయితే లేదు. కానీ ఇరువురు ప్రతినిధులు ఇటు ఇరాన్ నుంచి, అటు అమెరికా నుంచి జేడీ వాన్స్ తో పాటు అమెరికా నుంచి, ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి మహమ్మద్ బాగేర్ గలీబాఫ్ ఆయన నేతృత్వంలో ఇరాన్ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే టాక్స్ మాత్రం ముందు నుంచే విభేదాల మధ్య జరిగినటువంటి పరిస్థితి. ఒకవైపు 10 పాయింట్ ఎజెండాతో ఇరాన్ ముందుకెళ్తే 15 పాయింట్ ఎజెండాతో అమెరికా ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ఏదేమైనా ముందుగా యుద్ధం ప్రారంభమవడానికి ముందు అణ్వాయుధాలను క్లియర్ చేయాలి, రెజిమ్ చేంజ్ చేయాలనుకున్నటువంటి అమెరికాకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఈ టాక్స్ ఫెయిల్ అవడం కారణంగా హర్మూజ్ జలసంధి పైన ట్యాక్స్ ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇరాన్ పట్టుబడుతుంది. ఇకపై ఎటువంటి
ఇరాన్ పై దాడులు చేయమన్నటువంటి స్పష్టమైన హామీని ఇరాన్ పట్టుబడడం జరుగుతుంది. దీంతో ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి ఈ తొలి విడత చర్చలు మాత్రం ఫెయిల్ అయ్యాయి. 2 వారాల వరకు గడువు విధించినటువంటి అమెరికా ఇకపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే లెబనాన్ లో జరిగినటువంటి దాడుల కారణంగా ఇజ్రాయెల్ చేయడంతో దాదాపుగా 357 మంది చనిపోయినటువంటి పరిస్థితి, 1300 మంది దాకా గాయపడ్డారు, లక్షలాది మంది నిరాశమైనటువంటి పరిస్థితి, హాస్పిటల్ పూర్తిగా చిక్కిరిసిపోయినటువంటి గాయాల వాళ్ళతో చికిత్స కోసం ఉన్నటువంటి సిచ్యువేషన్ మధ్యన ఈ చర్చలు జరగడం జరిగింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్చల్లో పాల్గొనలేదు. ఈ విషయం పైన ముందు నుంచే క్వశ్చనైజ్ గా ఇరాన్ అమెరికా చర్చల్లో ముందుగా ఇజ్రాయెల్ ఎందుకు పాల్గొనలేదని పైన కూడా ఒక స్పష్టత ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ మధ్యన ఈ డిప్లొమాటిక్ చర్చలు జరిగాయి. దీంతో విఫలమైనటువంటి పరిస్థితి. ఓకే, ఎట్ ద సేమ్ టైం సురేష్, మరి యుద్ధం మళ్ళీ తీవ్ర రూపం దాల్చే అంటే ప్రమాదం ఉందంటారా? మొత్తంగా చూసుకుంటే ఇస్లామాబాద్ చర్చలు చారిత్రకంగా నిలిచినప్పటికీ కూడా ఒప్పందం మాత్రం కుదరలేదు. ఇంకా 2 వారాల గడువు ఉంది కాబట్టి అమెరికా కోరుతున్నట్టుగా అణు నియంత్రణ, అలాగే ఇరాన్ కోరుతున్నట్టుగా ఆంక్షల ఎత్తివేత, ఆస్తుల నిల్వ విడుదల, హర్మోజ్ జలసంధి భద్రత, లెబనాన్ పై కాల్పుల విరమణ పైన ఒక స్పష్టత వస్తే తప్ప కాల్పుల విరమణ పూర్తిగా యుద్ధం ఈ సీజ్ ఫైర్ కొనసాగేటువంటి అవకాశం లేదు. దానిపైన ఇరువురు డిప్లొమాటిక్ గా ఇంకా చర్చలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. దాని తర్వాతనే ఒక స్పష్టమైనటువంటి విధానం తెలిసేటువంటి డిప్లొమాటిక్ చర్చల్లో ఫలితాలు తెలిసేటువంటి అవకాశాలని, ఇప్పటికైతే ఇంకా స్టేటస్ కో కొనసాగేటువంటి అవకాశాలని, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు కొనసాగించినటువంటి సిచ్యువేషన్, మరోవైపు హర్మోజ్ జలసంధి పైన ఇరాన్ పట్టును కొనసాగించినటువంటి పరిస్థితి, అమెరికా మాత్రం దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తామని చెప్పినటువంటి విషయం పైన కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలని, మరోసారి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు చేస్తారా లేదనుకుంటే డిప్లొమాటిక్ విషయం పైన అమెరికా ఇంతటితో ఈ యుద్ధాన్ని విరమించే దిశగా ముందుకెళ్తుందా? అయితే ఇప్పటికే గతంలోనే ఇరాన్ చాలా సార్లు హెచ్చరించడం జరిగింది. యుద్ధాన్ని ఇరాన్ అమెరికా ప్రారంభించారు, కానీ ముగించాలంటే మాత్రం ఇరానే దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం హెచ్చరికలను చూడడం జరిగింది. అయితే ప్రస్తుతం డిప్లొమాటిక్ గా ఒక స్పష్టత లేని విధంగా ఇస్లామాబాద్ వేదికగా చర్చలు అంటే ఫైనల్లీ తాజా పరిణామాలు అంటే ఇరు దేశాలకు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చా సురేష్? తప్పకుండా. ఒకవైపు అమెరికా తను యుద్ధం విరమించాలన్నటువంటి భావనతో ఇరాన్ తో చర్చలకు సిద్ధమైనటువంటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఏమో ఇస్లామాబాద్ వేదికగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశంతో అమెరికా పాకిస్తాన్ వేదికగా చర్చలు జరిపే దిశగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, ఇరాన్ కు సుముఖత లేకుండానే ఇరాన్ ఈ చర్చల్లో పాల్గొనేటువంటి పరిస్థితి, మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానంగా ఈ యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్ నుంచి. ఇజ్రాయెల్ ఈ సమావేశంలో పాల్గొనలేదు, ఎందుకంటే పాకిస్తాన్ కు ఇజ్రాయెల్ కు పొత్తు కుదరదు. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా పాకిస్తాన్ పాస్పోర్ట్ పైన ఇజ్రాయెల్ పాస్పోర్ట్ పైన 2 దేశాలను బహిష్కరించినటువంటి డిప్లొమాటిక్ టైఅప్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా చర్చల కారణంగా ఒక స్పష్టత వస్తే తప్ప యుద్ధానికి పులిస్తపడదు, కనీసం కామా పడేటువంటి పరిస్థితులు కూడా అయితే కనపట్లేవు. 2 వారాల వరకు మాత్రం అమెరికా ఇచ్చినటువంటి స్పష్టత దిశగా ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇరాన్ పై మరొకసారి ఇజ్రాయెల్ బేస్ చేసుకుని అమెరికా దాడులు దిగబడుతుందా లేదా చూడాల్సింది. ప్రస్తుతం అయితే మధ్యంతర ఎన్నికలు అమెరికాలో వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అక్కడ జరగబోయే భవిష్యత్ ఎన్నికల పైన కూడా ట్రంప్ తన రాజకీయ భవిష్యత్ ఆధారపడినటువంటి పరిస్థితి. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.